ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మానవులు చేయవలసిన కర్మలేమి, చేయకూడని విధులేమిటో చెప్పి తనను అనుగ్రహించవలసిందిగా అడిగిన ఉద్భూత పురుషుని ప్రశ్నలకు అంగీరసముని కార్తీక పురాణం 18వ అధ్యాయంలో ఇట్లు చెప్పసాగాను. వేదముతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము, బ్రాహ్మణ్యంతో సమానమైన కులము, భార్యతో సమానమైన సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, కేశవునితో సమానమైన దేముడు, కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. కార్తీకము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తము. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినాన పాలసంద్రములో శయనించి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. దీనినే చాతుర్మాస్యం వ్రతము అంటారు. ఈ కాలములో హరిని పూజించిన వాడు వైకుంఠమును చేరును. కృతయుగములో హరి సింహాసనమును అలంకరించి ఖేచర ఉరగగణములు స్వగుణ భృత్యులు సేవించుచుండగా నారదముని స్వామిని చూచి ఆనందంతో మ్రొక్కెను. అంత హరి సర్వత్రా కుశలమేనా అని ప్రశ్నించినందుకు కర్మ మార్గము వీడి గ్రామ్య సుఖులైనటువంటి మునీశ్వరులను శిక్షించి రక్షించవలసిందిగా ప్రార్థించెను. అంత విష్ణుమూర్తి లక్ష్మితో కూడి గరుత్మంతుని అధిరోహించి భూలోకానికి వచ్చి పుణ్యతీర్థములను, అరణ్యములను, ఆశ్రమములను తిరుగుచుండెను. వృద్ధ దంపత బ్రాహ్మణ వేషములను ధరించెను. ఇట్టి వారిని చూచి కొందరు గౌరవించిరి, కొందరు నవ్విరి, కొందరు గర్వముతోనున్నారు, కొందరు నిషిద్ధ దినములందు ఆహారము తినుచుండిరి, ఏకాదశి ఉపవాసము మానిరి. ఇది చూచిన విష్ణుమూర్తి ఇట్టి ప్రజలను ఎట్లు ఉద్ధరింపవలెనని చింతిస్తూ నైమిసారణ్యమునందున్న మునీశ్వరులకు నిజరూపములో ప్రత్యక్షమాయెను. వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చిన కోటి సూర్యప్రభావతుడు దేవతాపతి లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని చూసి ఆనందించి తమ జన్మ ధన్యమైందని హరిపాదములకు నమస్కరించిరి. మునీశ్వరులు అంజలిబద్ధులై హరిని స్తుతించసాగిరి. కార్తీక పురాణం 18వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.